సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకసారి ఏకాదశి రోజున ఒక భక్తుడు తాజా వేడివేడి సజ్జగంగిని తీసుకొని వచ్చి వినమ్రంగా బాబా చేతిలో పెట్టి తినమని భక్తిపూర్వకంగా అడుగుతాడు. అప్పుడు బాబా ఆ కంకిని మాధవరావుకి ఇస్తూ, శ్యామా ఇదిగో ఇది నీకు అని చెప్పి అంటారు. అప్పుడు మాధవరావు కోపం నటిస్తూ వినోదాత్మకంగా, దేవా, ఈరోజు ప్రతి ఘడియా ఏకాదశి, నీవు నన్నేమో సజ్జకంకిని తిని పాపం చేయమంటావు అని చెప్పి అంటారు. సరే శ్యామ, తినవద్దులే అని చెప్పి బాబా నవ్వుతూ అంటారు. ఇక వినూత్నమైన మరియు అద్భుతమైనటువంటి ఈ సన్నివేశంలో అంది వచ్చే అపిరూపమైనటువంటి సత్యాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అహంభావహీనం ప్రసన్నాత్మ భావం అని అంటూ ఉపాసని తన సాయి మహిమాన స్తోత్రంలో బాబాను స్తుతిస్తాడు. తాను అద్భుతమైనటువంటి దివ్యానుభవాలను పొందుతూ శ్రీ సాయితో తాదాత్మ్యం చెంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులకు చేరుకున్నప్పుడు తన నోటి నుండి అప్రయత్నంగా వెలువడినటువంటి సత్యమే పై శ్లోకంలో వెలువడేటువంటి భావం. ఆ శ్లోకం బాబా యొక్క సహజ స్థితిని స్తుతి రూపంలో బోధిస్తుంది. అన్నిటికీ కారణమైన మరియు అద్భుత రహితమైనటువంటి శుద్ధ చైతన్యంలో సదా ఓలలాడే ఈ సద్గురు సాయినాథునికి అంతటా ఏకత్వమే గోచరిస్తూ, ఆయన నుండి అనన్యంగా ఎవరు ఉండని అటువంటి స్థితిలోకి అందరి పట్ల ప్రసన్న భావమే కానీ నేను అనేటువంటి అహంభావం ఎక్కడుంటుంది? అనామి అయిన ఆ చైతన్య స్థితికి స్తుతి అయినా అపస్తుతి అయినా ఏ భేదము వస్తుంది? తానే లేని స్థితిలో తనను తెగిడినా పొగిడినా తనకు చేరేటువంటి అవకాశం ఎక్కడుంటుంది? అటువంటి భగవతత్వం భక్తుని హృదయంలోని భగవత్ చైతన్యంతో అనుసంధానించే భక్తి ప్రేమలేనే ఆస్వాదిస్తారు. కానీ బాహ్యంగా భక్తుని ముఖతః వెలువడేటువంటి శబ్దాలంకారానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది? పువ్వులోని మకరందం కోసమై తుమ్మెద తహతలాడుతూ ఉంటుంది. ఆ మకరందాన్ని గ్రోలుతుంది. పువ్వు యొక్క వర్ణాన్ని, బాహ్యమైనటు అందాన్ని తుమ్మెద పట్టించుకోదు. సరిగ్గా అలాగే భక్తుని హృదయంలో తమ పట్ల వెలువడుతున్నటువంటి భక్తి భావాలను భగవంతుడు ఆస్వాదిస్తాడు. కానీ బాహ్యమైనటువంటి భాషను కాదు. సంస్కృతంలో స్తుతించిన, సగటు గ్రామీణ యాసతో కొలిచిన ఆ భగవంతుడికి ఏకత్వమే గోచరిస్తుంది. ఆ సత్యాన్నే అంతర్లీనంగా బోధిస్తూ జ్ఞానేశ్వర్ మహారాజు అర్జునిచ్చే ఆ భాషా ప్రయోగాన్ని తమ జ్ఞానేశ్వర్లో గావించారు. కానీ ఆ భాషలోని ప్రతి పదం అచంచలమైనటువంటి అవిభాజ్యమైనటువంటి సత్య భక్తి భావం తొడిగసలాడుతుంది. శ్రీకృష్ణుడు స్వీకరించింది ఆ భక్తి భావాన్నే కానీ ఆ భాషా ప్రయోగాన్ని కాదు. అదేవిధంగా బాబా కూడా చూసింది, స్వీకరించింది తమ ప్రియభక్తుని హృదయంలోని మధుర భక్తి భావాన్నే కానీ భాషను, యాసను కాదు. మాధవరావు ప్రతి మాటలో తమ పట్ల ఉట్టిపడే ప్రేమ భక్తి భావాన్ని మాత్రమే బాబా అడుగడుగున ఆస్వాదించారు. ఆ మాటలలో తొంగి చూసేటువంటి తొడిగెసలాడే మధురమైనటువంటి ప్రేమ భావానికి పొంగిపోయారు మరియు మురిసిపోయేవారు. తద్వారా తమ వంటి సమర్థ సద్గురువు భక్తుల నుండి ఏం కోరుకుంటారో చెప్పకనే చెప్పారు. భగవంతుడు తమ పట్ల భక్తుని హృదయంలో ఉన్నటువంటి ప్రేమ భక్తి భావాన్ని మాత్రమే స్వీకరిస్తాడు మరియు తమ పట్ల ఎటువంటి భక్తి భావం ఉండేదనేది మాత్రమే చూస్తారు అనే సంత్ తుకారాం అభంగంలో ఈ సత్యాన్నే బోధిస్తున్నది. బాబా ఎన్నడూ ఉపవాసాన్ని ప్రోత్సహించరు కదా. మరి మాధవరావు ఆ రోజు ఏకాదశి నేను సజ్జంగిని తినను అంటే, సరే శ్యామ తినవద్దు అని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అనేటువంటి సందేహం మన అందరిలో తలెత్తితే, సందేహ నివృత్తి కోసం విషయాన్ని ఒకంత సావధానంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వివిధ సంకల్పాలే మనసుకు
భోజనమని, ఆ సంకల్పాలను త్యజించి మనసుకు ఉపాసన, దైవంతో లగ్నం చేయడమే ఉపవాసమని శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు భాష్యం చెప్పారు. భక్తుల సన్నిధిలో మహాత్ములు అసలు ఎటువంటి నియమాలకు తావు లేదని తేల్చి చెప్తూ